హై సార్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్. అయితే మన సబ్స్క్రైబర్ ఒకరికి ఒక క్వశ్చన్ ఉంది, అది వాళ్ళ తరఫు నుంచి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏంటంటే సార్, కామన్గా జనాల్లో తిన్న తర్వాత వెంటనే మోషన్కి వెళ్తుంటారు. సో అది ఎంతవరకు కరెక్టా కాదా అనేది తెలీదు. సో దానికి మీరు ఏమంటారో చెప్పండి. తిన్న తర్వాత ఇలా మోషన్ పోనీకి కారణం ఏంటంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని ఉంటుంది. ఇది నార్మల్ రిఫ్లెక్స్. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటే మనం ఫుడ్ తిన్నాక స్టమక్ సెన్సేషన్ వస్తుంది. స్టమక్ సెన్సేషన్ వచ్చి కింద ఇంటెస్టైన్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్కు సెన్సేషన్ ఇస్తుంది, ఒక మోషన్ పాస్ చేయమని. అది నార్మల్ ఫినామినా, నార్మల్ రిఫ్లెక్స్. ఇది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఫ్యాక్టర్ అనేది ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుంది, ఎక్కువ సార్లు మోషన్ పాస్ అవ్వడం ఉంటుంది. బట్ ఇది అంటే 1 or 2 times మోషన్ ఉండడం, ఎంత ఫ్రీక్వెన్సీ లేకుండా ఉండడం, ఇది నార్మల్ ఫినామినా. బట్ డైలీ ఒక 2 or 3 times మోషన్ ఉన్నది, అంటే డైలీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది అండ్ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఎవాల్యుయేట్ చేయాలి. దాన్ని అప్పుడు ఎర్లీ ఐబిఎస్ కింద కన్సిడర్ చేస్తాం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం దాన్ని. ఆ వ్యాధి కింద కన్సిడర్ చేస్తాం దానికి ఏంటంటే బేసిక్ బ్లడ్ టెస్ట్లు, ఒక ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అండ్ ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్. అంటే బేసిక్ స్క్రీనింగ్ టెస్టులను చూసి మనం ఇంకా ప్రాబ్లం ఐబిఎస్ ఉందా, ఇంకా వేరే ఏమైనా డిసీజ్ ఉందా. మోస్ట్లీ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కారణం ఈ ఐబిఎస్ అనే డిసీజ్ ఎర్లీ స్టేజ్లో ఉంటుంది, ఆర్ ఫిజియలాజికల్ ఫినామినా.